హాయ్ ఎవరివన్. ఈరోజు వరకు నా పేరేంటో నేను ఎవరికి చెప్పలే కదా. నా పేరు లీలా. సో యాజ్ యూజువల్గా డైలీ నేను నా పార్ట్ ఆఫ్ సిరీస్ నేను చేస్తున్నాను కదా, అదే కంటిన్యూ చేద్దాం అనుకున్న టైంలో నిన్న ఐ వాజ్ హ్యావింగ్ రియల్లీ బ్యాడ్ డే. నేను మీకు ఇందాక ముందే చెప్పుకుంటే తెలుసుంటుంది నా జాబ్ పోయింది అని చెప్పి. సరే ఓకే, ఆ జాబ్ పోతే పోయింది, వేరే జాబ్స్ ఇంకా ట్రై చేద్దామని చెప్పి నెంబర్ ఆఫ్ చాలా అంటే చాలా ఇంకా నేనేమంటారు నౌకరీలో, ఇండీడ్లో ఇలా అన్ని పోర్టల్స్లో లింక్డ్ఇన్లో అప్లై చేయడం స్టార్ట్ చేశాను. బై గాడ్స్ గ్రేస్ అందులో నాకు కాల్ వచ్చినాయండి. నాకు సూటబుల్ విత్ ఇన్ లొకేషన్లో ఉండి బడ్జెట్కి తగ్గట్టు ఉంది అని చెప్పి వాటికి నేను యాక్సెప్ట్ చేశాను. ఇంటర్వ్యూస్ ఇచ్చాము. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నా బ్యాడ్ లక్, నా దగ్గర కంటెంట్ లేక కాదు, సబ్జెక్ట్ లేక కాదు, అండ్ బోత్ ద ఇంటర్వ్యూస్ వర్ ఎస్టర్డే అండ్ డే బిఫోర్ ఎస్టర్డే కూడా ఐ వాజ్ జస్ట్ ఏమంటారు రెండు ఇంటర్వ్యూస్ పోయాయి. అంటే ఇప్పుడు నాకు ఆ రెండింటిలోంచి ఒక్కటి కూడా ఇప్పుడు జాబ్ రాలేదు. ఆ కొన్ని టైమ్స్ ఎలా ఉంటుందంటే ఈ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే నేను చూసుకున్నాను ఆదాయం 2 అని. ఇదేంటి ఆదాయం 2, నా చేతిలో ఆల్రెడీ జాబ్ ఉంది కదా అని అనుకున్నాను. బట్ కొన్నిసార్లు మన బ్యాడ్ లక్ అండ్ టైం అనేది కూడా మన లైఫ్ని డిసైడ్ చేస్తుందని చెప్పి కొంచెం రియాలిటీలో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అండ్ సరేలే, జాబ్ ఎలాగో సెట్ అవ్వట్లేదు, కొన్ని రోజుల నుంచి బిజినెస్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇనీషియల్గా ఎవరైనా సరే ఏదో ఒకటి బ్యాంక్లో పెట్టో బారో చేసో చెయ్యాలి. అంత పెట్టిన తర్వాత బిజినెస్ ఇప్పుడు బయట చాలా బిజినెసెస్ ఎక్కువైపోయిపోయి అది చేద్దామన్నా సరే మనకు వర్కౌట్ అవుతుందో అవ్వదో తెలియట్లేదు. అండ్ జాబ్ అనేది కూడా చాలా కష్టంగా ఉంది దొరకడం.